తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కిషాంక్ సవాల్ విసిరారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో కిషాంక్ మాట్లాడుతూ చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల భూదందా చేసిన యనుమల మహేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. సీఎంకు దమ్ముంటే ఈ ఆధారాలు ఫేక్ అని కోర్టుకు నిరూపించగలడని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు 3,000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో యనుమల మహానంద రెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. యనుమల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే, అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడండి ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి? ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానంద రెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానంద రెడ్డి గారితో యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది. ఇది మేము ప్రశ్నించినందుకు, ఇవ్వండి మేమే కాదు, ఇవ్వండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు ఫార్మర్ గవర్నర్ తమిళసాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3,000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది, ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా?